పెడుతున్నారండి. అందుకని అందరికీ ఒక రకంగా పెడతలేదండి. మాకేమో మా ఇంట్లో పెడితే 5 కేసులు పెడుతున్నారండి, వేరే వాళ్ళ ఇంట్లో 1 కేసే పెడుతున్నారండి. కారణం ఏముందండి? రూపాయలండి, ఇంకేముంది. అంటే అదే ఇంకంతే, సంబంధం లేదు మీకు. మీరు చేస్తున్నారు కదా, మేము పట్టుకుంటున్నాం కదా, మాకేం తెలుసు? మాకు విజయవాడ వాళ్ళు పట్టుకుంటున్నారు, లేదా సబ్ డివిజన్ వాళ్ళు పట్టుకుంటున్నారు, మేమేం చేయం దానికి? వాళ్ళు ఇస్తున్నారు, మేము రాస్తున్నాం అంటున్నారండి. ఈయన మీరు ఎవరిని కలిసారు? ఇప్పుడు సీఏ గారిని కలిసామండి, లోకల్ సీఏ గారు. ఆయన ఏమంటారు? మాదేం కాదమ్మా, ఇవన్నీ బయట వాళ్ళు పట్టుకున్నారు, బయట వాళ్ళు పట్టుకుని రాస్తున్నారు, మేము అమలు చేయాలంటున్నాడు ఆయన. మీకు జరిగిన అన్యాయం ఏంటి? మా ఆవిడ పీడియాట్ పెట్టారండి 4 కేసులు. 4 కేసులు పసల శాంతం అండి. 4 కేసులో పీడియాట్ పెట్టారండి. ఆవిడకి అసలు దవిడేశ్వరం మందేస్తం పెట్టండి. ఆవిడ బండి మీద మందట్టుకెళ్ళి వేసిందా? దవిడేశ్వరాన్ని ఎవడో దొరికితే ఆవిడ దాంట్లో ఆవిడని ఇన్వాల్వ్ చేశారండి. 2 కేసులు ఎన్నో రాశారండి అక్కడ. మీరు ఏం కోరుకున్నారు ఆయన్ని? మేమేం కోరుకోలేదండి. ఇదేంటంటే మా చేతిలో ఏమీ లేదంటున్నాడు ఆయన. అయితే ఆయన చెప్పింది ఆయన చెప్తున్నారు. మీరు నెక్స్ట్ ఏం చేద్దాం? మేమేం చేయమండి, మాకు జరిగిన అన్యాయం ఇంకొకలా జరగకూడదండి. ఎవడన్నా దొరికారు అనుకోండి, వాళ్ళకే రాయమానండి, తప్పు లేదు. అంతేగాని మొత్తం లోకమంతా చుట్టబెట్టేసి దెంగదాలు ఉన్న వాళ్ళకి అల్లా రాసేస్తే ఇక్కడ సెంటర్ జైలు ఆడవాలండి. బెయిల్ పెట్టుకుంటానికి కూడా దారిలో ఉండవండి. బక్కడు ఉంటాడు, బడుకోడు ఉంటాడు. ఏదో సారా అమ్ముతున్నారో, చేస్తున్నారో, సత్తున్నారో తెలియదండి ఎవరికైనా. ఇక్కడ పట్టుకుంటున్నారు, అక్కడ రాస్తున్నారు. ఇది అన్యాయం కాదేటండి. ఒక్కొక్కటి నేను వ్యవసాయం చేసుకుంటానండి, నేను వ్యవసాయం చేసుకుంటూ అందులో నన్ను నిల్వలు చేసి నాకు రాసిస్తారండి కేసులు. నేను ఏనాడు బ్రాంతి అమ్మలేదండి, ఎక్కడా లేదు, నా కేసు లేదు, కోర్టుకి వెళ్ళలేదు, చేయలేదు, నేను కేసునికి రాలేదు. నాకు డిస్పోజ్ అయిపోయినట్టు కేసు కాపాడుతుందండి. నేను ఫైన్ కట్టలేదండి, ఏమి చేయలేదు, నేను ఏలుముద్ర వేయలేదు, నాకు చదువు లేదండి. నా కేసు డిస్పోజ్ అయినట్టు చూపెడుతుంది. మళ్ళీ ఇంకో కేసు ఎవరో దొరికితే మా అబ్బాయి దాంట్లోనే ఇందులోనూ నన్ను ఇన్వాల్వ్ చేశారండి. అందులో కోర్టులోకి వెళ్తే నీకు బ్రాంతి కేసు ఉంది పక్కనని జడ్జి గారు 6 రోజుల దాకా బెయిల్ ఇవ్వలేదండి నాకు. న్యాయం కోరుకుంటారు? నేను న్యాయం కోరుకుంటున్నానండి. నాకు అన్యాయం ఎవరికీ జరగకూడదండి. ఏం జరుగుతుంది? పసల శాంతమ్మ గారు నాకు పిన్ అవుతుంది. అయితే మొన్న ఒకరోజు అక్కంతల్లి కొండ దగ్గర ఎవరో డ్రమ్ములు వేశారండి. అది ఆ పేరు తెలుసండి, వాళ్ళకి కేసులు కూడా రాశారు. దాని ప్రస్తావన మనం తెచ్చుకోవద్దు, వాళ్ళ పేర్లు ఏదైతే నేను చెప్పను. ఆ విషయంలో కూడా మన ఈయన ఇప్పుడున్న సిఐ గారు, కిరణ్ సిఐ గారు, ఈ పసల సత్యబాబు అండి అలియాజ్ స్పైడర్, తనకు ఫోన్ చేసి ఈ కేసు, ఈ డ్రమ్ములు నెయ్యి ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంది, నీకే కేసు రాస్తామనేసి తనకి వార్నింగ్ కూడా ఉంది. ఈ చుట్టుపక్కల ఒక 4-5 ఊర్లో ఎక్కడ డ్రమ్ములు ఎవరికి కొట్టినా కానీ ఈ స్పైడర్ అండి, లేకపోతే గంగరాజు, లేకపోతే శాంతమ్మ, ఇలాగ సారా వ్యాపారం చేస్తున్నారండి. కొంతమంది మానేసుకున్నారు, వాళ్ళు కూడా పక్కన పెట్టండి. కానీ వీళ్ళ మీద టార్గెట్ చేసి, అంటే మరి వీళ్ళు డబ్బులు ఇస్తున్నారో ఇస్తలేదో ఆ విషయం మనకు తెలియదండి. వీళ్ళైతే కాకపోతే తీసుకుంటారనే విషయం కూడా మీకు తెలుసు, మాకు తెలుసు అండి. మరి వీళ్ళ మీద ఎందుకు టార్గెట్ చేశారనేది ఏం అర్థం కావట్లేదండి. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? వీళ్ళని టార్గెట్ చేయదని కోరుకుంటున్నామండి. ఇప్పుడు సారా వ్యాపారాన్ని అరికట్టండి, వ్యాపారం చేయనివ్వకండి, సమాజం కోరుకుంటుంది కదండి. కాకపోతే వీళ్ళని టార్గెట్ చేసి వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, వీళ్ళకేమో కేసులు రాయడం. వేరే వాళ్ళ తోటలో పక్కాగా ప్రూఫ్స్ ఉన్నాయండి. ఒక తోటలో సర్వే నెంబర్తో పాటు ఒక తోటలో పొలలు వేయడం, నీరు ఉండడం, అందులో ఓట వేయడం, ఇవన్నీ సహజంగా అన్నీ జరిగినాయండి. కానీ వాళ్ళ తోటలోకి వీళ్ళు వెళ్ళవలసిన పని లేదు, కానీ అది కూడా వీళ్ళదని చెప్తున్నారు. మొన్నటిదాకా అక్కంతల్లి కొండ చుట్టూరు అది బీడింగ్ భూమి అండి, అక్కడ ఎక్కడ డ్రమ్ములు వేసినా కానీ వీళ్ళు అనేసి నాకు తెలిసిండో 15-20 కేసులు నాకు రాశారండి ఇతని మీద, ఈ స్పైడర్ మీద. ఈ పసల శాంతమ్మన్న ఆవిడ మీద కూడా ఈవిడ ఓన్గా బైక్ మీద మందు ట్రాన్స్పోర్ట్ చేస్తుందంటండి. ఆవిడ బండి దోళం రాదండి, ఎక్కడో దవలేసిన మందు దొరికితే పసల శాంతంకి కేసు రాయడం అంటే ఇంకెంతకన్నా సిగ్గు చేయడం ఇంక వేరే ఏదో ఉండదండి. అసలు వీళ్ళు ఎలా రాస్తున్నారో రాయించుకోవడానికి ఆవిడ సిగ్గులేదు, ఇంకా రాయడానికంటే ఇంక వీళ్ళ గురించి మనం మాట్లాడుకోకూడదండి. ఏం కోరుకుంటున్నాం? కోరుకుంటేది ఏం లేదండి, నలుగురికి సమానంగా రాయని కేసులు, సారాన్ని అరికట్టండి, లేకపోతే మొత్తం నలుగురిని వదిలేయండి. నేను కోరుకుంటేది అదండి. ఒక నా కుటుంబాన్ని ఎలాగ ఏడిపించేది, నన్ను ఎలాగ న్యాయం చేయాలి.